గైస్ ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నా మీకు హెల్ప్ఫుల్ అయ్యిద్ది. నేను నా ల్యాప్టాప్ 2.5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అండ్ నేను నా ల్యాప్టాప్ కొనేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి అయితే కొన్నాను. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను. సో నేను ఇచ్చే సజెషన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక 4 సెక్టార్స్గా అయితే డివైడ్ చేశాను. ద మెయిన్ సెక్టార్స్ ఈజ్ డిస్ప్లే, పవర్ సప్లై, పెర్ఫార్మెన్స్ అండ్ స్టోరేజ్. సో ఫస్ట్ కమింగ్ టు డిస్ప్లే, కనీసం 60 హెడ్జ్ అయితే ఉండాలి. మీరు ఇప్పుడు ఈ టైంలో కొంటున్నారు, ఎప్పుడు కొంటున్నా కానీ దట్స్ నార్మల్. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 250 నైట్స్ మినిమం ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ హెవీ లైటింగ్ ఉన్న ఏరియాలో కనుక వర్క్ చేస్తుంటే సో మీరు చూసేటప్పుడు ఆ రిఫ్లెక్షన్ మీకు పడకుండా ఉంటుంది. లైక్ ఒక 80% అయితే అవాయిడ్ చేస్తుంది యాంటీ గ్లేర్ డిస్ప్లే. ఐపీఎస్ ప్యానెల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ పవర్ సప్లై గురించి. సో దీని గురించి అయితే చాలా క్లియర్గా చెప్తాను. వాళ్ళు ఎంత మెన్షన్ చేసినా కానీ లైక్ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ మాది, ఇంత స్పీడ్ ఛార్జర్ అండ్ ఇంత కెపాసిటీ అని ఎంత మెన్షన్ చేసినా కానీ అదేం ఫరక్ పడదు రియల్ లైఫ్లో. నేను చూశాను, మా ఫ్రెండ్స్వి గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, నా ల్యాప్టాప్ ఉంది స్టూడెంట్ ల్యాప్టాప్. అన్నీ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుంటాము, అవసరం ఉన్నంత వరకు వాడుకుంటాము, అది మన వర్క్ బట్టి డిపెండ్ అయ్యిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే బెటర్. ఎందుకంటే మీరు యూస్ చేస్తున్నారు, మీకు దగ్గరలో పవర్ సప్లై ఉందంటే ఛార్జింగ్ పెట్టుకొని వాడుకుంటూ ఉండండి. ఛార్జింగ్ ఎక్కేసాక ఆపేయండి, మళ్ళీ డౌన్ అయితే పెట్టుకోండి, అంతే. దిస్ ఈస్ ద సజెషన్. దీని మీద అసలు అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒకవేళ ఈ వీడియోని ఇంతవరకు చూసి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐ ఆమ్ ఏ స్మాల్ క్రియేటర్ నౌ, సో ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మీ. సో పెర్ఫార్మెన్స్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ప్రాసెసర్. 2 టైప్స్ ఆఫ్ కంపెనీ ప్రాసెసర్స్ ఉంటాయి మనకి ల్యాప్టాప్స్లో, రైజన్ అండ్ ఇంటెల్, విచ్ ఆర్ వెరీ ఫేమస్ ఇవి. సో రైజన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యిద్ది. లైక్ మల్టీ టాస్కింగ్ అంటే మీరు ఒక మల్టిపుల్ బ్రౌజర్స్ అండ్ మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కానీ లైక్ ఏదన్నా చేయాలి అండ్ అట్లా మల్టిపుల్గా యాప్స్ ఓపెన్ చేసి చేయాలంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. అందులో ఎక్కువ కోర్స్ ఉంటాయి, థ్రెడ్స్ ఉంటాయి. సో మీకు అది మెన్షన్ చేస్తారు స్పెసిఫికేషన్స్లో, చూసుకోండి. అండ్ ఇంటెల్ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక సింగిల్ టాస్క్ చేయడానికి, అంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఓన్లీ ఒక యాప్ మాత్రమే యూజ్ చేస్తారు, అండ్ గేమ్స్ ఆడేవాళ్ళు ఒక యాప్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇంటెల్ దానికి బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే సిరీస్ ఉంటాయి, యూ సిరీస్, హెచ్ సిరీస్, పి సిరీస్ అని. ఇంత కన్ఫ్యూజన్ వద్దు. యూ సిరీస్, హెచ్ సిరీస్ ఈ రెండే పెట్టుకోండి. యూ ఏంటంటే మనకి స్టూడెంట్స్కి, సో పవర్ సప్లై బాగుంటుంది అండ్ లాంగ్ రన్లో ఉంటుంది మనకి, అన్నీ లైక్ స్టడీ అండ్ పర్పస్ లాగా ఉంటాయి. హెచ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మోడ్ అది. సో హెవీగా వర్క్ చేయాలి, హెవీగా వాడాలి నేను ల్యాప్టాప్ అనుకుంటే హెచ్ ప్రిఫర్ చేయండి. సో బేసిక్గా స్టూడెంట్స్ అయితే యూనే తీసుకోండి, కాంప్రమైజ్ అయిపోమాకండి. అంటే నేను హెచ్ తీసుకుంటే గేమ్స్ ఆడుకోవచ్చు కదా, రెండు చూసుకోవచ్చు కదా అని అయితే వద్దు. మీరు కొన్ని పెట్టుకోండి ఫస్ట్, ఇది నాకు కావాలని. ఆబ్వియస్లీ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కొన్నిట్లో, అడ్జస్ట్ అయ్యి తీసుకోండి. అన్నీ ఉండాలి అని తీసుకుంటే అందులో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీరు, అదైతే పక్కా. సో సింపుల్గా స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీరు గేమ్స్ ఆడతాము అనుకుంటే హెచ్ సిరీస్లో తీసేసుకోండి. అండ్ అక్కడ ఎంత సిరీస్ నెంబర్ ఉంటే మనకి కొంచెం అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ల్యాప్టాప్ది. అండ్ గేమ్స్ ఆడేవాళ్ళు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ కాకుండా ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఉంటాయి, అవి ఉండేలాగా చూసుకోండి. ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో లైక్ నేను మెన్షన్ చేస్తాను ఒక ప్రాసెసర్ది మనం ఎలా కంపేర్ చేయాలి, ఈ ప్రాసెసర్ బెస్టా లేదంటే ఈ ప్రాసెసర్ బెస్టా. సో వాటికి ఒక స్కోర్ ఇస్తారు. ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, అందులో చెక్ చేసుకోండి. ఎందుకంటే టైం టు టైం మారుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్లో సింపుల్, ఇప్పుడున్న టైంలో ఎస్ఎస్డి మాత్రమే తీసుకోండి, హెచ్డిడి వద్దు. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో అందులో ఏంటంటే మూవింగ్ పార్ట్స్ ఉండవు, అండ్ మీరు ఏదైనా అందులోకి ఫైల్స్ పంపిస్తే అది అలానే స్టోర్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. రీడింగ్ స్పీడ్, రైటింగ్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది. ఎస్ఎస్డి ప్రిఫర్ చేయండి. అండ్ ర్యామ్ మినిమం 16 GB ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇట్స్ బెటర్. ఇప్పుడు 8 GB తీసుకొని మీరు మళ్ళీ తర్వాత ఇంకొక 8 GB కార్డ్ వేసుకోవాలనేది అది జరగదు.
అది లైక్ చాలా తక్కువ మంది చేస్తారు. ఇంకేందంటే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. సో ప్రిఫర్ ఒక 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ రామ్ ఉండేటట్టు చూసుకోండి. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు ఈ 2 years ఎక్స్పీరియన్స్ ల్యాప్టాప్ వీడియో కూడా ఒకసారి చూసి అయితే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.